ఫార్ములా ఈ కేసు రాజకీయ ప్రతీకారంలో భాగంగా రేవంత్ అలిన ఒక కట్టు కథ. ప్రభుత్వ పెద్దల కుట్రలు కుతంత్రాలకు పుట్టిన అక్రమ కేసు ఇది. ఈ ముక్క తెలంగాణలో ఎవరిని అడిగినా చెబుతారు. ఎందుకంటే కక్ష రాజకీయం కళ్ల ముందే కనిపిస్తోంది. ఆల్రెడీ ఈ కేసుపై హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయి ఉంది. అలాంటప్పుడు ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ను ఏసీబీ విచారణకు పిలవడం వెనుక ఆంతర్యం ఏంటో తెలుసుకోలేనంత అమాయకులేమీ కాదు తెలంగాణ ప్రజలు. అయినా సరే బాధ్యత గల ఒక పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే ఒక ప్రజాప్రతినిధిగా విచారణ సంస్థపై సమున్నత గౌరవంతో కేటీఆర్ విచారణ కోసం వెళ్లారు. అయితే అక్కడే ప్రభుత్వం తన బుద్ధిని చూపించింది. కేటీఆర్తో పాటు వచ్చిన న్యాయవాదుల్ని అనుమతించలేదు. ఎందుకు అని కేటీఆర్ ప్రశ్నిస్తే పోలీసుల దగ్గర ఆన్సర్ లేదు. ఇదెక్కడి దుర్మార్గమని న్యాయ నిపుణులు కూడా మండిపడుతున్నారు. లాయర్లను అనుమతించకపోవడంపై తన నిరసన తెలిపిన కేటీఆర్ ఈ కేసులో తాను ఇవ్వాలి అనుకున్న స్పందనను రోడ్డుపైనే రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందించారు. ఈ అంశంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా తన హక్కుల మేరకు చట్టాన్ని గౌరవించే ఒక పౌరుడిగా పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ మీద పెట్టిన కేసు అక్రమ కేసు, తప్పుడు కేసు, కేవలం రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని చెప్పి నేను ఆల్రెడీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాను. ఎఫ్ఐఆర్ను తీసేయాలని కోరాను. దాని మీద యాంటీ కరప్షన్ బ్యూరో, అదేవిధంగా మన మిగతా మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా వాదనలు వినిపించారు. 200 పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేశారు. చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు 31 తారీఖు నాడు. నేను ఏసీబీని ఏం కోరుతా ఉన్నానంటే, అదేవిధంగా గవర్నమెంట్ని ఏం కోరుతా ఉన్నానంటే, జడ్జి గారు రిజర్వ్ చేసి పెట్టిన తర్వాత తీర్పుని మనం వెంటనే తొందరపడి, నేను ఎక్కడికి పోయేది లేదు, ఎక్కడికి తప్పించుకునేది లేదు, తొందరపడి మీరు అనవసరంగా ఎందుకు ఈ హడావిడి చేస్తున్నారని అడిగాను. ప్లస్ ఇప్పుడు నేను అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చాను. వచ్చి నాకు ఒక లెటర్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ కావాలి, డాక్యుమెంట్స్ కావాలని. ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలో మాకు తెలియదు. అందుకే అడిగాం. అడిగితే ఇప్పుడేమో వాళ్ళు లేటెస్ట్గా ఏం చెప్తున్నారంటే, మీరు ఒక్కరే రావాలి, లాయర్స్ రాకూడదు. ఆల్రెడీ తీర్పే అక్కడ పెండింగ్ ఉన్నది కాబట్టి మా లాయర్స్తో వస్తే మీకేం ఇబ్బంది అని అడిగితే సమాచారం ఇవ్వడం లేదు. దాంతోపాటు ఇంకా ఏమంటున్నారంటే మీరు ఒక్కరే రావాలి. నాకు ఒక్కరిని రావడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే పోలీస్ అధికారులను అడిగాను, ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని, దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను. కేటీఆర్ మాత్రమే కాదు, ఈ దేశంలో ఏ పౌరుడైనా సరే తన న్యాయవాదుల సమక్షంలో విచారణకు వెళ్లడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని తిరస్కరించే హక్కు పోలీసులతో పాటు పోలీసులతో సహా ఎవరికీ లేదు అంటున్నారు న్యాయ నిపుణులు. ఇక్కడ మరో విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఈడీ విచారణకు వెళ్లినప్పుడు రాహుల్ గాంధీ తన పార్టీ కార్యకర్తలతో మంది మార్బలంతో ఊరేగింపుగా వెళ్లిన సంగతిని జనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మరి ఆయన్ని ఎవరూ అడ్డుకోలేదు కదా. తెలంగాణలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధ పరిస్థితులు ఉన్నాయన్నది జనాభిప్రాయం. ఇక్కడ రేవంత్ రాజ్యాంగం నడుస్తోంది, ఇది అక్షర సత్యం. ఫార్ములా ఈ కేసు అనేది పక్కా కక్ష సాధింపే. అందులో ఎలాంటి శశబిషలు అక్కర్లేదు. ఎందుకంటే అది తలాతోకాలేని లొట్టపీసు కేసు అని దారిన పోయే దానయ్య కూడా చెబుతాడు. ఫార్ములా ఈ వ్యవహారంలో జరిగిన ప్రతి విషయం తెరిచిన పుస్తకమే. అందులో దాపరికం ఏమీ లేదు. ఫైల్ మీద తానే సంతకం పెట్టినట్లు కేటీఆర్ఏ క్లియర్గా చెప్పారు. ఇప్పటికీ అదే మాట మీదున్నారు ఆయన. తెలంగాణ పరువు ప్రతిష్టల్ని దృష్టిలో పెట్టుకునే బాధ్యత గల ఒక మంత్రిగా ఆనాడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ ఇప్పటికే అనేకసార్లు వివరణ ఇచ్చారు. కానీ పాలకులకే చెవికెక్కడం లేదు. అందుకే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. ఏదో ఒకటి చేసి కేటీఆర్ మీద రాజకీయ కక్ష సాధించాలి, ఆయన్ని ఎలాగైనా వేధించాలి, తప్పుడు కేసుల్లో ఇరికించి రాక్షసానందం పొందాలి. ఇంతే. ఇంతకు మించి ఈ కేసులో పెలుసు లేదు, నలుసు లేదు. నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదనంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో
రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ ఏలికాసురులు ఎన్ని స్కెచ్లు గీసినా కేటీఆర్ చాలా హుందాగా బాధ్యతాయుతంగా నడుచుకున్నారు. తన బాధ్యతగా ఏసీబీకి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చి వచ్చారు. దాంతో రేవంత్ సర్కార్ పాచిక పారలేదు. డామేజ్ ఇదేంటి కథ అడ్డం తిరిగిందనుకుని ప్రభుత్వ పెద్దలు కంగు తిన్నారు. కేటీఆర్ విచారణ పేరిట ఒక రోజంతా పచ్చ మీడియాలో సైకోయిజం అంతా ప్రదర్శిద్దామనుకున్న రేవంత్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. న్యాయవాదిని తనతో పాటు అనుమతించకపోవడంతో రాతపూర్వక జవాబు ఇచ్చి అరగంట ఏసీబీ కార్యాలయం ఎదుటే వేచి చూసి వెనక్కి వచ్చేశారు కేటీఆర్. ఆయన ఇచ్చిన జవాబును అక్నాలెడ్జ్ చేసినట్లు ఏసీబీ నుంచి రిప్లై కూడా వచ్చింది. దాంతో రేవంత్ సర్కారు పథకం పారలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆగమేఘాల మీద సీఎంఓ ఆఫీసు కదిలింది. పైనుండి చకచక ఆదేశాలు వచ్చాయి. వాటిని అందుకొని ఇష్టం వచ్చినట్లు అబద్ధాలను వండి వార్చింది పచ్చ మీడియా. ఏసీబీ ఏమనుకుంటుందో, తర్వాత ఏం చేస్తుందో తాము చంకలోనే ఉండి గమనిస్తున్నట్టుగా కథనాల్ని వల్లెవేశాయి గుంపు మేస్త్రి గొట్టాలు. కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా ఫార్ములా ఈలో అసలు క్విడ్ ప్రోకోకు చోటెక్కడిది? హెచ్ఎండిఏ పైసలు ఇచ్చింది నేరుగా ఫార్ములా ఈ కంపెనీ ఎఫ్ఈఓకి. అవి కూడా బ్యాంకు ద్వారా నేరుగా ఫార్ములా సంస్థ ఖాతాల్లోకి వెళ్ళాయి. మాకు పైసలు ముట్టాయని అక్కడి నుంచి కూడా జవాబు వచ్చింది. ఇక ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడుంది? కానీ గ్రీన్కో సంస్థ నుంచి క్విడ్ ప్రోకో జరిగినట్టు రోత కథనాలు పుట్టించారు. సీజన్ 10 రేసు ఒప్పందంలో గ్రీన్కో సంస్థ అస్సలు లేనే లేదు. గత సీజన్లో తమకు అనుకున్నంత ప్రాఫిట్ రాలేదనే కదా ఆ సంస్థ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. అందుకేగా సీజన్ 10 కోసం గత ప్రభుత్వం కొత్త స్పాన్సర్స్ కోసం అన్వేషించింది. సమయానికి స్పాన్సర్ లేకపోవడం వల్లే కదా కాంట్రాక్టు రద్దు కావద్దన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ విషయం ఎన్నిసార్లు పూసగుచ్చినట్టు చెప్పినా పాలకుల బుర్రకెక్కడం లేదు. అందుకే ఈ పనికి మాలిన రాద్ధాంతం గ్రీన్కో ఎలక్టోరల్ బాండ్స్ క్విడ్ ప్రోకో అని విష ప్రచారం చేయిస్తున్నారు. మోకాలికి బోడిగిండుకు ముడిపెడుతూ అర్థం పర్థం లేని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదంతా ఎవరిని బ్లేమ్ చేయడానికి? ఎందుకు ఈ విష ప్రచారం? ఎందుకో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. కేటీఆర్ మీద తాము గుప్పించిన అవినీతి ఆరోపణలకు బలం చేకూర్చేలా ఏ ఒక్క ఆధారము దొరక్క రేవంత్ ప్రభుత్వం పరేషాన్ అవుతోంది. అందుకే ఎలక్టోరల్ బాండ్స్ అంటూ రేవంత్ కొత్త డైవర్షన్ డ్రామా మొదలుపెట్టాడు. బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో సంస్థ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది అంటూ కొత్త రాగం అందుకుంది రేవంత్ ప్రభుత్వం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏసీబీ కేసు పెట్టింది ఫార్ములా ఈకి డబ్బు చెల్లించినందుకు. కానీ ఫార్ములా ఈ సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఎలక్టోరల్ బాండ్స్ అందలేదు. గ్రీన్కో కంపెనీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి కాంట్రాక్టు కానీ డబ్బు కానీ ఇచ్చింది లేదు. ఉల్టా గ్రీన్కో కంపెనీనే స్పాన్సర్గా ఉండి తన సబ్సిడరీ సంస్థ ద్వారా 100 కోట్ల వరకు వెచ్చించింది. ఒకవేళ గ్రీన్కో నుంచి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవడం అవినీతే అయితే కాంగ్రెస్ బీజేపీలు కూడా గతంలో ఆ కంపెనీ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ అందుకున్నాయి. ఇంకో విషయం, రాజకీయ పార్టీలకు పారదర్శకంగా విరాళాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వమే ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని తీసుకొచ్చింది. మరి అలాంటప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవడం తప్పు ఎలా అవుతుంది? అది అవినీతి కిందికి ఎట్లా వస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వివిధ సంస్థల నుంచి 1500 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ పుచ్చుకుంది. అంటే కాంగ్రెస్ కూడా అవినీతి చేసినట్టేనా? సమాధానం చెప్పు మిస్టర్ రేవంత్. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా, ఇవాళ నా లాయర్లుంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నాతో పాటు లాయర్లుంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు
ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియాకి లీక్ చేశారు. అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేయబోతున్నారు. రైడ్ చేసుకుని నాకు తెలిసి ఏం చేయబోతున్నారు, రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నిన్ను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం. ప్రజల దృష్టి మరలించడానికే కేటీఆర్పై పనికిమాలిన కేసు పెట్టారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కోర్టులో తీర్పు రిజర్వ్లో ఉన్నప్పుడు విచారణకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఏదో జరిగిపోయిందని నిరూపించడానికే రేవంత్ ఈ కుట్రలని చేస్తున్నాడని ఫైర్ అయ్యారు జగదీష్ రెడ్డి. రైతుల్ని గందరగోళపరిచే ప్రయత్నంలో భాగంగా, ప్రజలందరి చూపు మరల్చే భాగంగా కేటీఆర్ గారి పైన పెట్టిన ఓ పనికిమాలిన చెత్త కేసుకు సంబంధించి ఇవాళ అర్జెంటుగా ఏసీబీతో నోటీస్ ఇప్పించి విచారణకు హాజరుగమ్మని, కోర్టులో పెండింగ్లో ఉండగా జడ్జిమెంట్కే రిజర్వ్ అయి ఉండగా ఇవాళ అర్జెంటుగా రమ్మని పూర్తిగా మీడియాను దాని మీద నడపాలని చెప్పి ఓ చిల్లర ప్రయత్నం చేసి, ఇంకా దాంట్లోనే ఇంకొక చిల్లర ఎత్తుగడేసి, మీరు మాకు కొన్ని ఫైల్స్ ఇవ్వాలి దాంట్లో అని చెప్పి ఒక అస్పష్టమైన ఉత్తరం ఇచ్చి, ఆ పేరు మీద ఏసీబీ ఆఫీసులో గంటల తరబడి కూసోబెట్టి ఇంటి మీద రైడ్ చేసి వీళ్ళ చేతిలో ఉన్న కాగితాలే, వీళ్ళు తయారు చేసి పెట్టుకున్న కాగితాలే పట్టుకొచ్చి, ఇగో కేటీఆర్ గారి దగ్గర ఈ దొరికినాయి, మాకు చాలా ఆధారాలు కొత్తవి అని చెప్పి కోర్టును పక్కదారి పట్టించి ప్రజలలో ఒక తప్పుడు చర్చకు తెరలేపి రైతు భరోసా విషయంలో మర్చిపోయేటట్టు చేస్తా అని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిండు. దాంట్లో బొక్క బోర్లా పడ్డాడు, మూతి వాయ కొట్టుకున్నాడు. రాజకీయ పార్టీలు అందుకున్న ఎలక్టోరల్ బాండ్స్ సమాచారాన్ని 2024 ఫిబ్రవరిలోనే పబ్లిక్ డొమైన్లో ఉంచారు. ఆ డేటా అందరికీ అందుబాటులో ఉంటుంది, ఎవరైనా తీసుకోవచ్చు. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం అది తాము మాత్రమే కనిపెట్టిన తాజా సమాచారమనే బిల్డప్ ఇస్తోంది. ఇది మీడియా మేనేజ్మెంట్ కాక ఇంకేంటి? వెనుకుండి కథ నడిపిస్తున్నది ఎవరో ఇంకా అర్థం కావడం లేదా? ఇదంతా రేవంత్ ఆడిస్తున్న డ్రామా అని. అయినా గ్రీన్కో సంస్థ ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వంది ఎవరికి? రేవంత్ పార్టీ కాంగ్రెస్కి ఇవ్వలేదా? రేవంత్ బడేబాయి పార్టీ బీజేపీకి బాండ్స్ అందలేదా? రేవంత్ గురువు టీడీపీకి ఇవ్వలేదా? వైసీపీకి గ్రీన్కో ఎలక్టోరల్ బాండ్స్ ముట్టలేదా? మరి ఫార్ములా ఈ కేసులో వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారా? నడ్డా, ఖర్గే, చంద్రబాబు, జగన్ కూడా ఫార్ములా కేసు ఆపాదిస్తారా? గ్రీన్కో సంస్థ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన అన్ని పార్టీలకు ఏసీబీ నోటీసులు జారీ చేస్తారా? బడేబాయి పార్టీ పేరు మీ గురువు చంద్రబాబు మీద లీక్స్ ఇస్తావా రేవంత్? నీకంత దమ్ముందా? మరెందుకు ఈ కుప్పిగంతులు? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు మిస్టర్ రేవంత్. టైం రావడమే ఆలస్యం, నీకు రాజకీయ సమాధి తప్పదు. ఇక ఫార్ములా